వెల్కమ్ టు ద HTML by CSS ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో బోర్డర్ ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఫస్ట్ బోర్డర్ స్టైల్ ప్రాపర్టీ. బోర్డర్ స్టైల్ ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుతుంది? సెట్స్ ద స్టైల్ ఆఫ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బోర్డర్స్. సో ఫోర్ బోర్డర్స్ కూడా, అంటే లెఫ్ట్ బోర్డర్, రైట్ బోర్డర్, టాప్, బాటమ్ బోర్డర్స్ను కూడా మనం దీన్ని యూజ్ చేసుకుని స్టైల్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని చేంజ్ చేయొచ్చు. సో అసలు నార్మల్గా HTML పేజీలో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇవి H1 అనేది ఒక ఎలిమెంట్. H1 ఎలిమెంట్ ఎందుకంటున్నాం? దీనికి స్టార్ట్ ట్యాగ్ ఉంది, ఎండ్ ట్యాగ్ ఉంది, మధ్యలో కంటెంట్ ఉంది, లేకపోతే మధ్యలో ఇంకా ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ట్యాగ్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు టేబుల్ ట్యాగ్లో టేబుల్ అనే ఎలిమెంట్లు ఇంకా ఏమేమి ఉన్నాయి? TR ఎలిమెంట్స్ ఉన్నాయి. TRలో TH ఎలిమెంట్స్, TD ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం ఏ ఎలిమెంట్కి అయినా సరే బోర్డర్ని సెట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ దీని అవుట్పుట్ చూడండి. జనరల్గా మనకు బోర్డర్ అనేది ఎప్పుడు కనపడదు. ఓకే, ఇప్పుడు నేను H1కి బోర్డర్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. H1 ట్యాగ్కి బోర్డర్. సో H1 ఎలిమెంట్ H1 సెలెక్టర్ తీసుకుంటున్నాను. ఇక్కడ బోర్డర్ ఐఫన్ స్టైల్ ఫస్ట్ నేను ఏమిస్తున్నాను అంటే డాటెడ్ ఇస్తున్నాను. సో చూడండి అవుట్పుట్లో ఇక్కడ మనకి బోర్డర్ డాటెడ్ వచ్చింది. అలాగే ఇంకా చాలా వాల్యూస్ ఉన్నాయి. హిడెన్, డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబుల్ చూడండి ఏముంటుందో. సో డబుల్ లైన్ వచ్చింది. నాకు పైనేమో డబుల్ లైన్ కావాలి, కిందేమో డాటెడ్ కావాలి. అప్పుడు సో స్పేస్ ఇచ్చి డాటెడ్ ఇచ్చేయండి. సో సారీ, పైన డాష్డ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి డాటెడ్ వచ్చింది. ఇలా కాకుండా ఇంకోటి ఇవ్వండి, డాష్డ్ ఇద్దాం. డాటెడ్, డాష్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో లెఫ్ట్ టాప్ ఏమో డబుల్ వచ్చింది, కిందేమో డాటెడ్ వచ్చింది. సార్, లెఫ్ట్ రైట్ డాటెడ్ వచ్చింది, డాష్డ్ ఏమో బాటంలో వచ్చింది. సో డాటెడ్నే ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ హిడెన్ పెడుతున్నాను, HIDDEN. సో లెఫ్ట్ సైడ్ హిడెన్ అయింది, టాప్ ఏమో బోర్డర్ వచ్చింది, కిందేమో డాష్డ్ వచ్చింది, రైట్ సైడ్ ఏమో డాటెడ్ వచ్చింది. సో ఈ విధంగా మనం 4 బోర్డర్స్ను కూడా చేంజ్ చేయొచ్చు. మనకు ఇంకో ప్రాపర్టీ ఉంది. ఏంటిది అది? కలర్ ప్రాపర్టీ. బోర్డర్ ఐఫన్ కలర్ ప్రాపర్టీ. దీన్ని కూడా ఇలాగే అప్లై చేసుకోవచ్చు. బోర్డర్ కలర్ ప్రాపర్టీస్ వేస్తే కలర్ ఆఫ్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ ద 4 బోర్డర్స్. బోర్డర్ ఐఫన్ కలర్. సో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి బోర్డర్కి. ఇప్పుడు నేను రెడ్ ఇస్తున్నాను, ఏమవుతుందో చూడండి. మనకి రెడ్ బార్డర్ వస్తుంది. అలాగే ఇప్పుడు రెడ్ కామా గ్రీన్ ఇచ్చారనుకోండి, ఏమవుతుందో ఏ వైపు మారుతున్నాయో చూడండి. సారీ, సేవ్ చేయలేదు. సో రైట్ సైడ్ టాప్లో ఉన్నది రెడ్ వచ్చింది, మిగతా రెడ్ వచ్చినాయి. రైట్ సైడ్ వచ్చింది మాత్రం గ్రీన్ కలర్లో మారింది. ఈ విధంగా మనం అన్ని బోర్డర్స్ కలర్స్ని చేంజ్ చేయొచ్చు. తర్వాత వచ్చి ఇంకో ప్రాపర్టీ బోర్డర్ ఐఫన్ విడ్త్. సో మనం విడ్త్ను కూడా చేంజ్ చేయొచ్చు. బోర్డర్ ఐఫన్ విడ్త్.
విడ్త్కి ఏమి ఇస్తున్నానంటే ముందు వాల్యూ ఇస్తున్నాను 10px ఇస్తున్నాను, అంటే విడ్త్ ఇప్పుడు 10pxకి మారుతుంది. సో మీరు పైన ఒక విడ్త్, కింద ఒక విడ్త్, టాప్ ఒక విడ్త్ కూడా మనం వాల్యూస్ని ఇచ్చుకుని చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇంకా వాల్యూస్ ఏమేమి ఉన్నాయంటే మీడియము థిన్ అని థిక్ అనే ఉన్నాయి. సో థిన్ ఇచ్చాను అనుకోండి ఏమవుతుందో చూడండి, నార్మల్గా వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇస్తున్నాను థిన్ అని. సో ఏది మారుతుంది మనకి? సో ఇక్కడ చూడండి, ఇది థిన్గా అయిపోయింది. ఇంతవరకు 10 పిక్సెల్ ఉండేది థిన్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఇంతవరకు ఎలా ఉండేది? థిక్ ఉంది, ఇప్పుడు ఇంతవరకు 10 పిక్సెల్ ఉండేది, ఇప్పుడు థిన్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద more videos.